హాయ్ వ్యూయర్స్. రైట్ నౌ సోషల్ మీడియాలో ఒక డిబేట్ కొనసాగుతోంది. అదేంటంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణ హైదరాబాద్ని వదిలి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయిపోతుందా అని కొంతమంది అంటున్నారు. ఈ దిశగానే కొంతమంది టాలీవుడ్ సినీ పెద్దలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్, నారా చంద్రబాబు గారి అపాయింట్మెంట్ అడిగారని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయిపోవాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే తెలుసు మనందరికీ, తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీపై కాస్త చురకలంటించే ప్రయత్నం చేశారు. అలానే నేను తెలంగాణ పోలీస్ కూడా జూబ్లీ హిల్స్లో ఉంటున్న సినీ పెద్దల గురించి కాస్త ఘాటుగానే విమర్శించారు. సో రైట్ నౌ చూస్తుంటే తెలంగాణ పోలీస్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, కాస్త సినిమా ఇండస్ట్రీపై సీరియస్గానే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. దానికి కారణం మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి చాలామంది పరామర్శించారు. అది రేవంత్ రెడ్డికి నచ్చలేదు, తెలంగాణ పోలీసుకి నచ్చలేదు. అండ్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా చాలా వరకు పోలీసులకి నచ్చలేదు. సో దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ. ఓయూ జేఏసీ వాళ్ళందరూ కూడా కొంతమంది అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. సో రైట్ నౌ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదంతా కూడా ఒక టెంపరీ విషయం, పర్మనెంట్ కాదు. మ్యాక్సిమం ఒక 20-30 డేస్ న్యూస్లో ఉంటుంది. దాని తర్వాత కొత్త విషయం వస్తుంది, మీడియా కొత్త విషయం దొరుకుతుంది, ఇంకా దానిపై ఫోకస్ చేస్తుంది. సో ఇది ఒక టెంపరీ విషయంగానే మనం పరిగణించాలి. సో ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని మొత్తం ఫిలిం ఇండస్ట్రీ అంతా ఏపీకి మైగ్రేట్ అయిపోతుంది ఇప్పటికిప్పుడు అనేది అది జరగని విషయం, అది అంత ఈజీ విషయం కూడా కాదు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, సీఎం చంద్రబాబు గారిని కలుస్తున్నారు అనే దానికి వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ వైజాగ్లో కావచ్చు, అమరావతిలో కావచ్చు, వాళ్ళ స్టూడియోస్ డెవలప్ చేసుకుందాం అనే ఆలోచనలో ఏమైనా ఉన్నారేమో, ప్రభుత్వం వాళ్ళకి భూములు ఇస్తామని చెప్పి ఏమైనా ప్రకటిస్తేమో వేచి చూడాలి. ఏపీలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేస్తాము, ఖచ్చితంగా మీకు సానుకూలంగానే ఉంటామని చెప్పి ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఫిలిం ఇండస్ట్రీ యొక్క స్టూడియోస్ ఇవన్నీ కూడా డెవలప్ అయితే అది ఆంధ్రప్రదేశ్ కూడా చాలా మంచి విషయం. సినిమా ఇండస్ట్రీ కూడా ఏపీలో షూటింగ్స్ చేసుకోవడానికి చాలా వెసులుబాటు కల్పించినట్టు అవుతుంది. కానీ ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయిపోవడం అనేది అది అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, అక్కడ బాహుబలి లాంటి సినిమాలు తీశారు. అలానే అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, అక్కడ డిఐ, అలానే చాలా టెక్నికల్ ఇష్యూస్ ట్యాకిల్ చేస్తూ ఉంటారు. రామనాయుడు స్టూడియోస్, సారథి స్టూడియోస్, ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. సో ఇంత పెద్ద రిసోర్సెస్ వదులుకొని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయిపోతుంది ఎంటైర్ టాలీవుడ్ ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ దిస్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కాంట్రవర్సీ అనేది నేను నమ్మను. సో ఓవరాల్గా ఈ ఇష్యూ అనేది టెంపరీ ఇష్యూగానే మనం పరిగణించాలి, ఇది పర్మనెంట్ కాదు. టీఎఫ్ఐ మేబీ ఏపీలో ఏమన్నా ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్కి ఆలోచించవచ్చు, కానీ మైగ్రేట్ అయిపోవడం అనేది ఇప్పటికిప్పుడు జరగని విషయం. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణకి సంబంధించిన ప్రొడ్యూసర్, పెద్ద సినిమాల నిర్మాత దిల్ రాజు గారు, ఆయనకి నైజాంలో చాలా థియేటర్స్ ఉన్నాయి. అలానే రీసెంట్లీ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. సో ఆయన మైగ్రేట్ అవ్వడం అనేది జరగదు. అలానే మైత్రి మూవీ మేకర్స్, వాళ్ళకి ఇక్కడ చాలా థియేటర్స్ ఉన్నాయి. ఇంకా చాలా థియేటర్స్ వాళ్ళు కొనుక్కొని డెవలప్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి పెద్ద బిగ్ విగ్స్ అందరూ కూడా మైగ్రేట్ అవడం అనేది జరిగితేనే ఎంటైర్ టీఎఫ్ఐ అనేది ఏపీకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది.